వెనకాల ముందు కాలు దగ్గర తీసుకొచ్చి పైకి చూడు 3. ఇది దైవ నమస్కారం అన్నమాట. దేవుడికి అందరికన్నా పైన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు. కాబట్టి దేవుడికి పెట్టే నమస్కారం దైవ నమస్కారం. ఇది నటరాజ స్వామికి. ఇంకా ఇప్పుడు మీకు కృష్ణుడు, రాముడు, ఏదైనా దేవుడు, వినాయకుడు ఇష్టం ఉన్నాడు అనుకో, ఆయన కూడా దేవతలందరూ వస్తుంది. కానీ ఇది దైవ నమస్కారం. తర్వాత గురు నమస్కారం. ఇది ఎవరికి? గురువులు అంటే ఎవరు? పుష్పిక. గురువు అంటే ఎవరు? టీచర్స్. ఓకేనా? ఫర్ ఆల్ యువర్ టీచర్స్ ఇంక్లూడింగ్ యువర్ మదర్, బికాజ్ యువర్ మదర్ ఈజ్ యువర్ ఫస్ట్ టీచర్ కదా. గురు నమస్కారం. తర్వాత 5 సభా నమస్కారం. దిస్ ఈజ్ ఫర్ ఆడియన్స్. మనకన్నా పెద్దవాళ్ళకి, మనకన్నా చిన్నవాళ్ళకి, మనతో ఈక్వల్ అయిన వాళ్ళకి అందరికీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు లెగ్స్ ఇలా ఓపెన్ చేయి. ఇలా ఉంది కదా లెగ్స్, ఇలా ఓపెన్ చేయి. ఇప్పుడు అలా కిందకి కొంచెం బాగా ఈ నీస్ ఓపెన్ చేస్తే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? ఇలా కూర్చొని మొత్తం హ్యాండ్ మొత్తం ఇలా పెట్టాలి. ఓకేనా? 7 మొత్తం 8 9. ఇది భూమి నమస్కారం. మనము డాన్స్ చేసేటప్పుడు కాళ్ళతోటి గట్టిగా ట్యాప్ చేస్తాం కదా, అంటే మనం కావాలని కొట్టడం లేదు, డాన్స్ చేయడం కోసం కొడుతున్నాము. కాబట్టి కోపం తెచ్చుకోకుండా మాకు బ్లెస్సింగ్స్ కావాలని భూదేవికి నమస్కారం చేస్తున్నాం. ఓకేనా? తర్వాత హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసి 10కి పైకి లేవాలి. లేదా 10. ఓకేనా? ఇంకొకసారి చేద్దాం. 1 2